అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన మరియు బీజేపీల కూటమి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షానికే పరిమితం కానుంది. రైతులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, వ్యాపారులు మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వర్గాల వారు అధికంగా టీడీపీ వైపే ఓటు వేసినట్లు మనకు ప్రధానంగా తెలుస్తోంది. ముస్లింలు, క్రిస్టియన్లు, ఎస్సీ మరియు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా వైసీపీ వైపే ఓటు వేశారు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న మొత్తం 52 స్థానాలకు గాను టీడీపీ కూటమి 17 నుండి 23 స్థానాల్లో గెలవబోతోంది. వైఎస్ఆర్సీపీ 26 నుండి 33 స్థానాల్లో గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి కడప జిల్లా మరియు ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ టీడీపీ కూటమి కంటే ఎక్కువ స్థానాలను గెలవబోతోంది. ఇక మిగిలిన 10 ఉమ్మడి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి వైఎస్ఆర్సీపీ కంటే ఎక్కువ స్థానాలను గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ మొత్తం 21 స్థానాలలో పోటీ చేయగా అందులో 14 నుండి 18 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 40,000 ఓట్ల పైచీలుకు మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో మొత్తం 10 స్థానాల్లో పోటీ చేయగా అందులో 2 నుండి 5 స్థానాల్లో గెలవబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనలో కేవలం సంక్షేమం మీద మాత్రమే ఎక్కువగా దృష్టి పెట్టడంతో పాటు అనేక పాలనాపరమైన తప్పిదాలు చేయడం వల్ల టీడీపీ కూటమి ఈ ఎన్నికల్లో భారీగా లాభపడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జూన్ 4వ తారీఖున వెలువడనున్న ఫలితాల్లో టీడీపీ కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ధన్యవాదాలు.